నిజంగా రెడ్ బుక్ పరిపాలన జరుగుంటే ఇప్పుడున్న వైసీపీ నాయకుల్లో 70% మంది జైల్లో ఉండాలి. జైలు ఖాళీ ఉండకూడదు. అదేం లేదు, తప్పు చేసేవాడే జైలుకి వెళ్తారు. ఇంకా తక్కువ జనాల అభిప్రాయం అయితే ఇంకా చాలా మందిని లోపలయ్యాలనే అభిప్రాయంతో ఉన్నారు. కానీ అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. గవర్నమెంట్ కూడా చాలా చక్కగా ఆలోచించి తప్పు చేసేవాళ్ళే వేస్తారు. జగన్ 2.0 అంటున్నాడు కదా, ఇంకేం బంద 2.0 అభిప్రాయం ప్రజలు ఆల్రెడీ అభిప్రాయం ఇచ్చారు కదండి. ఎవరు కార్పొరేటర్ ఎక్కువ, ఎవరికి ఎమ్మెల్యేకి తక్కువ మొన్న ఎలక్షన్లో 2024లో చూపించారు కదమ్మా. ఇంకా అంతకంటే బుద్ధి రాకపోతే జనాలు ఇంకా మళ్ళీ ఎలక్షన్లో అదే విధంగా తీర్పిస్తారు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఇటమ్మా గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? భయభ్రాంతులు గురి చేశారు. ఎంత వేరంగా ఎలక్షన్ వస్తుందని జనాలు చూశారు. దానికి తగ్గట్టు 2024లో ప్రజామోదం పూర్తిగా వన్ సైడ్ చూపించారు. ఏంటంటారు అసలు ఆయన చేసిన తప్పులు ఏంటంటారు? అన్నీ తప్పులేనమ్మా. ఏది కరెక్ట్ చేశారు చెప్పాను? అంతా విధ్వంసం. ఎవడు మాట్లాడితే వాడిని తీసి ఇలా మాట్లాడడం కూడా భయం కదా. ఇదే రకంగా యూట్యూబ్లో వచ్చినా లేకపోతే వాట్సాప్లో వచ్చినా తీసుకెళ్ళి కొట్టడమే కదా పోలీసులు అంతా. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల వరకు చూసుకుంటే పరిపాలన అసలు ఎలా అనిపించింది? ఇప్పటి వరకు చాలా చక్కగా నడుస్తుందమ్మా. ఏది తొందరపాటు లేకుండా 1 by 1 చేసుకుంటూ వెళ్తుండ్రు. అందులో అనుభవంతో ఉన్న చంద్రబాబు గారు కదా, కొన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆయన తెలిసి ఎలా చేయాలో చేసి చూపిస్తారు. అలాగే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. మీరేమంటారు? నిజంగా రెడ్ బుక్ పరిపాలన జరుగుంటే ఇప్పుడున్న వైసీపీ నాయకుల్లో 70% మంది జైల్లో ఉండాలమ్మా.